హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం మధ్యమ పేపర్ 2 భరత్ మిలాప్లో సెకండ్ లెసన్ విశ్వామిత్రిక యజ్ఞ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్ మీకు పేజ్ నెంబర్ 87లో ఉంది. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ లెసన్. విశ్వామిత్ర వాల్మీకి రామాయణంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెయింట్స్. హీ వాజ్ వన్ ఆఫ్ ద 7 బ్రహ్మర్షిస్. మనం నిత్యం చదివే గాయత్రి మంత్రం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రంలో అందరి దేవతల గురించి ఉంటుందన్నమాట. ఈ మంత్రాన్ని పిల్లలు రోజు చదివితే చాలా మంచిది. ఈ మంత్రాన్ని రాసింది విశ్వామిత్ర. అలాగే ఋగ్వేదంలో 3 మండలాలు అంటే 3 పార్ట్స్ని కూడా రాసింది కూడా విశ్వామిత్రనే. మనకి వేదాస్ 4: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద. అందులో ఫస్ట్ వేద అయిన ఋగ్వేదాలో ఇంపార్టెంట్ శ్లోకాస్ అన్నీ కూడా విశ్వామిత్ర రాశారు. అలాంటి విశ్వామిత్ర రామాయణంలో వన్ ఆఫ్ ద కీ రోల్. సో ఈరోజు విశ్వామిత్రిక యజ్ఞ చెప్పుకుందాం. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ లెసన్. विश्वामित्र नामक एक मुनि वन में तपस्या करते थे. वे बड़े तपस्वी थे, गर्म स्वभाव वाले भी थे, इसलिए लोग उससे बहुत डरते थे. एक दिन वह महाराज दशरथ के द्वार पर आकर खड़े हुए. उन्होंने द्वारपालों से कहा, जल्दी जाकर राजा को खबर दो कि विश्वामित्र मुनि मिलने आए हैं. సో విశ్వామిత్ర సెయింట్ ఎక్కువగా కూడా తపస్సు చేస్తూ ఉండేవారనమాట. ఆయనకి ఫస్ట్ నుంచి కూడా కోపం చాలా ఎక్కువ అనమాట. ఈయన ఎవరి దగ్గరికైనా వెళ్ళినా లేదా ఈయన దగ్గరికి ఎవరైనా వచ్చినా భయపడిపోతూ ఉండేవారనమాట వాళ్ళందరూ. ఎందుకంటే ఏ విషయానికి కోపం వస్తుందో ఈయనకి ఎవరికీ తెలియదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండేవారనమాట. అలాంటి విశ్వామిత్ర మహారాజ్ దశరథ్ రాజ్యమైన అయోధ్యకి ఒకరోజు వెళ్తారు. బయట ద్వారపాలకులు మీన్స్ ఆ రాజ్మహల్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్న డోర్ కీపర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను విశ్వామిత్ర మహామునిని వచ్చానని మీ రాజు దశరథ్తో వెళ్ళి చెప్పండి అని అన్నారు. विश्वामित्र को देखकर द्वारपाल डर गए. वे दौड़कर महाराज के पास गए और बोले, महाराज, एक मुनि द्वार पर खड़े हैं और वे महाराज से मिलना चाहते हैं. समाचार मिलते ही महाराज दशरथ महल से बाहर आए. मुनि को दंडवत प्रणाम किया. उन्होंने दरबार में ले गए, ऊंचे आसन पर बिठाया. फिर पूछा, हे मुनिवर, आपने यहाँ तक आने का कष्ट क्यों किया? क्या आज्ञा है? సో విశ్వామిత్రుని చూడగానే అక్కడున్న ద్వారపాలకులు బాగా భయపడిపోయారనమాట. గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి మహారాజ్ దశరథ్తో, మహారాజా, మిమ్మల్ని చూడడానికి ఒక ముని వచ్చారు, ఆయన ఈ డోర్ బయట ఉన్నారు అని అనగానే దశరథ్ పరిగెత్తుకుంటూ వెళ్ళారనమాట. అక్కడ చూస్తే విశ్వామిత్ర ముని ఉన్నారు. ఈయన వెంటనే చాలా గౌరవంగా రెస్పెక్ట్ఫుల్గా ఆయన్ని తీసుకొచ్చి తన సింహాసనం మీద కూర్చోపెట్టారు. కూర్చోపెట్టి ఆయనకి పాద పూజ చేశారు. ఇన్ ద ఓల్డెన్ డేస్ మన ఇంటికి ఎవరైనా సరే అతిథులు వస్తే రాగానే ముందు వాళ్ళకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేవారు. వై? బికాస్ ఇన్ ద ఓల్డెన్ డేస్ ఎక్కువగా కూడా మనం బై బుల్లక్ కార్డ్స్ అలాగా ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళం. వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి టైం బాగా పట్టేది. నడుచుకుంటూ వెళ్ళేవారు కొంతమంది. సో ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం అనేది సంప్రదాయంగా ఉండేది. అండ్ మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని రమ్మని చెప్పి కూర్చోమని వాళ్ళకి ఒక గ్లాస్ వాటర్ వెంటనే ఆఫర్ చేయాలి. అలా చేయడం వల్ల ఎప్పుడు తాగారేమో తెలియదు కదా, చాలాసేపటి నుంచి ప్రయాణం చేసి వచ్చి ఉంటారు. అలాగా సంథింగ్ ఆఫర్ టు ద అతిథి. మనకి హిందూ ధర్మంలో అతిథి దేవో భవ అనే ఒక శ్లోక కూడా ఉంది కదా. సో మన ఇంటికి వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, పిల్లలు మీరు బిజీగా ఉంటారు, వర్క్స్ ఉంటాయి, ఆడుకోవడం ఏది ఉన్నా సరే మన ఇంటికి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎవరు వచ్చినా సరే చక్కగా రెస్పెక్ట్గా మీరు లెగిసి వాళ్ళని లోపలికి రమ్మనాలి. వాళ్ళకి సీట్ ఆఫర్ చేయాలి, కూర్చోమని చెప్పాలి. వెంటనే వెళ్ళి మమ్మీ డాడీకి చెప్పాలి.
ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొచ్చి అంకుల్కి కానీ ఆంటీకి కానీ పిల్లలు కానీ ఎవరికైనా సరే మన ఇంటికి వచ్చిన వాళ్ళకి వీ హ్యావ్ టు ఆఫర్ సంథింగ్. ఏమీ లేకపోతే కనీసం ఒక గ్లాస్ వాటర్ అన్నా ఇవ్వాలన్నమాట. అంతేగాని టీవీ చూసుకుంటూ సోఫాల్లో కూర్చోవడం, కుర్చీల్లో కూర్చోవడం అలాంటివి చేయకూడదు. అంతేకాదు డాడీ కూడా ఆఫీస్ నుంచి రాగానే మీరు వెంటనే చక్కగా నవ్వుతూ ఎదురెళ్ళి డాడీకి రాగానే ఒక గ్లాస్ వాటర్ ఇవ్వాలి. తాగిన తర్వాత కాసేపు కబుర్లు చెప్పి ఆడుకొని చదువుకోండి. ఇలాంటివన్నీ చెయ్యాలి. మనం ఈ స్టడీస్ ద్వారా ఇలాంటి గుడ్ హ్యాబిట్స్ నేర్చుకోవాలన్నమాట. సో మహారాజ్ దశరథ్ విశ్వామిత్రకి చక్కగా కాళ్ళు కడిగి ఆయనకి అన్ని రిలాక్స్గా ఆయనకి ఫుడ్ ఆఫరింగ్ అన్నీ అయిన తర్వాత, స్వామి మీరు నా దగ్గరికి రావడానికి కారణం ఏంటి, ఒక్క మాట చెప్తే నేనే మీ దగ్గరికి వచ్చేవాడిని కదా అని అన్నారు. विश्वामित्र बोले, मैं एक बहुत बड़ा यज्ञ कर रहा हूँ. जिस वन में रहता हूँ उसमें बहुत से राक्षस रहते हैं. वे दुष्ट राक्षस आकर हमारे यज्ञ बिगड़ देते हैं. यज्ञ की रक्षा के लिए आप हमारे साथ राम और लक्ष्मण को भेजिए. సో విశ్వామిత్ర ఏమని చెప్పారు అంటే, నేను ఒక మంచి యజ్ఞం చేయాలనుకుంటున్నాను, ప్రజలందరూ బాగుండాలి, అందుకనే ఒక యజ్ఞం చేయాలనుకుంటున్నాను. బట్ నేనున్న ఫారెస్ట్లో రాక్షసులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు యజ్ఞాలు పూజలు ఏమీ చేయనివ్వటం లేదు. దే ఆర్ స్పాయిలింగ్ ఎవ్రీథింగ్. సో నీ కొడుకులు రామలక్ష్మణుల్ని నాతో పంపించు, యజ్ఞాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు అని చెప్పారనమాట. ऋषि की बात सुनकर महाराज दशरथ घबरा गए. वे बोले, मुनि जी राम लक्ष्मण तो अब भी बच्चे हैं, वे राक्षसों से कैसे लड़ सकते हैं. मैं आपके साथ एक बड़ी सेना भेज देता हूँ. वह राक्षस को मारकर आपके यज्ञ की रक्षा करेगी. यदि इससे भी आपको संतोष ना हो तो मैं स्वयं आपके साथ चलूंगा, पर आप రామ్ లక్ష్మణ్ కో మత్ మాంగియేగా. సో ఆ ఋషి మాటలు వినంగానే పాపం దశరథ్ మహారాజు చాలా భయపడిపోయారనమాట. ఎందుకంటే రాముడు లక్ష్మణుడు ఇంకా ఇద్దరు చిన్న పిల్లలే. వాళ్ళకి జస్ట్ 15 to 16 years మాత్రమే. అంత చిన్న పిల్లలు వాళ్ళు పెద్ద పెద్ద రాక్షసులతో ఎలా ఫైట్ చేయగలరు. ప్లీజ్ స్వామి, నేను మీ వెనకాల పెద్ద సైన్యాన్ని పంపిస్తాను, అందరూ కూడా వచ్చి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. ఒకవేళ సైన్యం వద్దు నా అంటే నేనే స్వయంగా వస్తా, నేను ఫైట్ చేస్తా. బట్ నా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు, ప్లీజ్ వాళ్ళని మాత్రం పంపించలేను అని అన్నారనమాట. राजा की बात सुनकर मुनि क्रोध से लाल हो उठे. बोले, राजा मुझे तुम्हारी सेना वगैरह कुछ नहीं चाहिए. भेजना हो तो राम लक्ष्मण को भेजो, नहीं तो मैं अभी चलता हूँ. సో వెంటనే ఆ విశ్వామిత్ర మునికి బాగా కోపం వచ్చేసిందనమాట. రాజా నాకు నీ సైనికులు వద్దు, ఎవరు వద్దు. ఒకవేళ నువ్వు పంపించాలి అనుకుంటే గనక రాముడిని లక్ష్మణుడిని నాతో పాటు పంపించు, లేదా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చాలా కోపంగా చెప్పారనమాట. विश्वामित्र को क्रोध में देखकर राजा के गुरु वशिष्ठ जी ने कहा, महाराज आप राम और लक्ष्मण को विश्वामित्र मुनि के साथ भेज दीजिए. विश्वामित्र बहुत बड़े ज्ञानी और तपस्वी है, ये बहुत बड़े योद्धा भी है. इसके साथ जाने से राम का मंगल ही होगा, आप चिंता ना करें. సో వెంటనే అక్కడున్న విశ్వామిత్రుడికి కోపం రాగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా భయపడిపోయారనమాట. దశరథ మహారాజు యొక్క కుల గురువు అంటే ఆ కింగ్డమ్ మొత్తానికి కూడా మంచి జరగాలి అని చెప్పే గురువు వశిష్ఠుడు. ఆయన వెంటనే దశరథ్ మహారాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా మీరేం భయపడొద్దు, ఇక్కడ విశ్వామిత్ర మహర్షి చాలా గొప్పవారు, ఆయనకి ఎన్నో యుద్ధ కళలు తెలుసు. అంటే హీ ఈజ్ వెరీ గుడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫైన్ ఆర్ట్స్ అనమాట. ఆయనతో రామలక్ష్మణుల్ని పంపిస్తే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. దయచేసి మీరు ఎలాంటి వర్రీ లేకుండా రాముడిని లక్ష్మణుని విశ్వామిత్రుడితో పంపించండి అని చెప్పారు. गुरु की बात सुनकर महाराज दशरथ राजी हो गए. आंखें में आंसू के साथ उन्होंने राम लक्ष्मण को मुनि के साथ भेज दिया. बेटों से बिछुड़ने का दुख पिता को होता ही है.
मुनि राम लक्ष्मण को साथ लेकर अपने आश्रम में पहुंचे, अपना यज्ञ आरंभ किया। राम लक्ष्मण दोनों भाइयों हाथों में तीर धनुष लेकर यज्ञ की रखवाली करने लगे। సో ఇంకా వశిష్ఠుడంత వాడే చెప్పేసరికి దశరథ్ మహారాజు ఏమీ చెయ్యలేకపోయారు. సరే అని చెప్పేసి రాముడిని లక్ష్మణుడిని విశ్వామిత్ర మహర్షి వెనకాల పంపించారనమాట. అక్కడ వెళ్ళంగానే విశ్వామిత్ర యజ్ఞం చేయడం స్టార్ట్ చేశారు. ఆ టైంలో రామ్ లక్ష్మణ్ ఇద్దరు కూడా బౌ అండ్ యారోస్తో అక్కడ జరిగే ఆ ప్లేస్ అంతటినీ కూడా ప్రొటెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. यज्ञ के हवन कुंड में धुआं उड़ने लगी। घी और धूम की सुगंधी चारों ओर फैल गए। धुआं देखकर सैकड़ों राक्षसों हाथों में ईंट पत्थर लेकर आए और यज्ञ बिगड़ने लगे, पर राम लक्ष्मण ने अपने तीखे तीर से मारकर सब राक्षसों को भगा दिया। बहुत से राक्षस मरे गए, जो बचे वे अपनी जान लेकर भाग गए. సో వీళ్ళు ఆ యజ్ఞం స్టార్ట్ చేశారు. విశ్వామిత్ర మహర్షి వాళ్ళందరూ కూడా వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అంతా కూడా ఆ యజ్ఞంలో వేసే గీ అండ్ సమ్ సెంటెడ్ ఫ్లవర్స్ కానివ్వండి, ఆ ఎసెన్షియల్స్ వల్ల అక్కడున్న ప్లేస్ అంతా కూడా చాలా మంచి స్మెల్ రావడం స్టార్ట్ అయిందనమాట. మనం మమ్మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు చూడండి సాంబ్రాన్ పొడి వేస్తారు, అలాగే ధూప్ స్టిక్స్, అగరబత్తి ఇవన్నీ వెలిగిస్తాం. ఎందుకని ఆ సరౌండింగ్స్ అంతా కూడా చాలా ప్యూర్గా అవ్వడానికి అనమాట. ఇలాంటి స్మెల్ మనం పీల్చడం వల్ల ఏమవుతుందంటే వి విల్ రిలాక్స్, చాలా హ్యాపీగా ఉంటుంది. అదే మన ఇంట్లో కనుక నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, ఆ స్మెల్కి వాటన్నిటికి కూడా నెగిటివ్ ఎనర్జీకి ఇరిటేషన్ వచ్చి ఇంట్లో నుంచి బయటికి పోతుంది. సో అందుకనే మ్యాక్సిమం ఎవ్రీ వీక్ ఇంట్లో ధూపం వేయాలన్నమాట సాంబ్రాన్ పొడితో. ఒకవేళ ఎవ్రీ వీక్ కుదరకపోతే 15 డేస్కి ఒకసారి అన్నా సరే సాంబ్రాన్ పొడి, గుగ్గిలం అని దొరుకుతాయి. మమ్మీ వేస్తారు కదా, చక్కగా ఇంట్లో ఉన్న ఎవ్రీ కార్నర్లో కూడా అలా చూపించడం వల్ల నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే పోతాయి, ఇల్లంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ యజ్ఞం చేయడం స్టార్ట్ చేశారో ఆ సరౌండింగ్స్లో ఉన్నంతా కూడా మంచి స్మెల్ అదంతా రావడం స్టార్ట్ అయిందో రాక్షసులందరూ వచ్చేసారనమాట. అందరూ కూడా చేతిలో బ్రిక్స్ ఇంకా వెపన్స్ అవన్నీ పట్టుకొని ఆ యజ్ఞాన్ని పాడు చేయాలని చూశారనమాట. అదే టైంలో అక్కడున్న రామ్ లక్ష్మణ్ ఆ రాక్షసుల్ని తరిమి కొట్టి ఎవరిని వదలకుండా అందరినీ చంపేయడానికి చూశారు. కొంతమంది వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోయారు. विश्वामित्र का यज्ञ पूरा हुआ। मुनियों ने राम लक्ष्मण की वीरता की बहुत प्रशंसा की और उन दोनों को आशीर्वाद दिया। विश्वामित्र जन्म से क्षत्रिय थे, इसलिए युद्ध विद्या में बड़े निपुण थे। उन्होंने राम लक्ष्मण को युद्ध करने की बहुत सी नई कलाएं सिखाई। बहुत से अस्त्र शस्त्र भी जो उनके पास थे दोनों भाइयों को दिया. సో యజ్ఞం సక్సెస్ అయిందనమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ రామ్ అండ్ లక్ష్మణ్ అక్కడున్న వాళ్ళందరూ కూడా యజ్ఞాన్ని చాలా చక్కగా కంప్లీట్ చేశారు. విశ్వామిత్ర బై బర్త్ క్షత్రియుడు. ఆ తర్వాత ఆయన తన తపశక్తితో ఒక సెయింట్గా మారారనమాట. క్షత్రియుడు మీన్స్ హీ బిలాంగ్స్ టు అ కింగ్స్ డైనాసిటీ. ఆ కింగ్స్ పరంపరకి చెందిన వారే విశ్వామిత్ర, జస్ట్ లైక్ దశరథ్ మహారాజ్ లాగా. కానీ తిను ఎన్నో తపస్సులు చేసి ఒక సెయింట్గా మారారనమాట. ఆయన దగ్గర ఎన్నో అస్త్రాలు శస్త్రాలు అన్నీ ఉన్నాయన్నమాట. విత్ అ లాట్ ఆఫ్ తపస్ హీ హ్యాడ్ గ్రాబ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ సో మెనీ గాడ్స్. అవన్నీ కూడా రామ్కి లక్ష్మణ్కి షేర్ చేసి ఇచ్చేశారనమాట. వాళ్ళకి అంతా మంచి జరగాలి అని ఆశీర్వదించారు. సో దిస్ ఈజ్ యువర్ లెసన్ విశ్వామిత్ర కా యజ్ఞ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. సో దీని యొక్క ప్రొనౌన్సియేషన్, ఇందులో మీకు ఒక ఎస్సే ఆన్సర్ అండ్ 2 షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. ఆ ప్రొనౌన్సియేషన్ నెక్స్ట్ వీడియోలో పెడతాను.